అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను దర్శించుకుందాం. అహోబిలంలో నవనరసింహస్వాములు అంటే 9 నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. మనం ముందుగా మ్యాప్లో చూసి వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనము దిగువ అహోబిలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించుకొని ఇక్కడ నుండి 9 కిలోమీటర్ల తర్వాత దట్టమైన అడవుల్లో నల్లమల్ల అడవుల్లో ఉన్న నవనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించుకుందాం. ఈ నవనరసింహస్వామి దేవాలయంలో మొదటిగా మనము 2వ నంబర్ అయిన ఉగ్ర నరసింహస్వామి దేవాలయం సందర్శించుకొని ఇక్కడ నుండి 4వ నంబర్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుందాం. తర్వాత అక్కడ నుండి మనము ఇక్కడ ఉగ్ర స్తంభం అండ్ జ్వాలా నరసింహస్వామి టెంపుల్. సో ఇది మ్యాప్లో ఈ విధంగా ఉంటుంది. రియల్గా మీకు ఎలా ఉంటుందో అనేది కూడా చూపిస్తాను. 500 మెట్లు ఎక్కిన తర్వాత తీసిన ఫోటో ఇది. మీరు చూస్తున్నది ఉగ్రస్తంభం. ఈ పర్వతం పైన లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడం కోసం స్తంభంలో నుంచి వచ్చాడు. ఇక్కడ ఆ ప్రదేశం ఇది. సో ఇక్కడ మెయిన్గా స్వామి దేవాలయం ఇక్కడ ఉంటుంది. ఇది జ్వాలా నరసింహస్వామి దేవాలయం. సో ఇక్కడ మనం జలపాతాల నుండి గుండంగా వెళ్లాల్సి ఉంటుంది. జ్వాలా నరసింహస్వామి దేవాలయం సందర్శించుకొని మనం 3వ నంబర్ అయిన మాలోల నరసింహస్వామి దేవాలయం దర్శించుకుందాం. అక్కడ నుండి మనము కారంజ దేవాలయం, 7వ నంబర్ అయిన యోగానంద దేవాలయం, తర్వాత 8వ నంబర్ అయిన ఛత్రవట దేవాలయం, తర్వాత భార్గవ నరసింహస్వామి దేవాలయం కొని చివరగా 9వ నంబర్ పావన నరసింహస్వామిని దర్శించుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం చూడటానికి ప్రయత్నించండి. అహోబిలం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఉన్న ఒక పవిత్ర ప్రాచీన దేవాలయం. ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ క్షేత్రం దిగువ అహోబిలం శ్రీమన్నారాయణ్ణి అద్భుతమైన మహిమలతో నిండి ఉన్న ప్రదేశం. ఇక్కడ స్వామివారి రూపం లక్ష్మీ సమేత నరసింహుడు శాంతంగా సౌమ్యంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం నవ నరసింహస్వామి దేవాలయంలో ఒకటి కాదు. ఈ క్షేత్రం వైష్ణవ సంప్రదాయానికి చెందిన దివ్య దేశాలలో ఒకటి. ముస్లిం పాలకులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రాజులు నిజాం రాజులపై పోరాడి ఈ విజయస్తంభాన్ని స్థాపించారు. ఇప్పుడు ఎగువ అహోబిలం అంటే కొండపైన ఉన్న నవ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. సో ఇక్కడ కొన్ని దేవాలయాలు మాత్రం కాలినడకలనే వెళ్లాల్సి ఉంటుంది. ఆశ్రమము బిల్లమన్న గుహ. స్వామి ఆశ్రమ గృహంలో వెలిసినాడు స్వయంభూమూర్తి. ఇది పరమశివుడు రాముడు కూడా తప్పు చేశాడు ఇక్కడ. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమం. ఉగ్రమున్న కోపం, వీరమున్న శక్తి, జలమున్న నీరు, సర్వతోముఖం జగముతోనే. మృత్యు అంటే హిరణ్యకశిపు ఇంట్లో కానీ బయట కానీ ఆకాశం మీద కానీ భూమి మీద కానీ మనిషి చేతులు కానీ జంతువు చేతులు కానీ మరణం వరం తీసుకుంటాడు. అలాంటి వాడిని జయించాడు కాబట్టి అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాకు పరాక్రమం, నారసింహం పరందయం, అహోబిలం అహోబలం అని కూడా అంటారు. ఇది కట్టిన వారు కాకతీయ ప్రతాపుడు. అహోబిలం ఉగ్ర నరసింహస్వామి స్వయంభూగా వెలిసింది. ప్రహ్లాదునికి ఆ గుహలో దర్శనమిచ్చాడు. హిరణ్యకశిని పట్టుకున్నాడు. కింద ప్రహ్లాదు
ఇది వచ్చేసి గురుగ్రహ దోష పరిహారం. నవనరసింహలో 4వ టెంపుల్ వరాహ నరసింహస్వామి. వరాహ నరసింహస్వామి అంటే హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు భూదేవిని వేదాలు తీసుకొని అతల పుతల పాతాళలోకంలోకి తీసుకుపోయి ఆ అమ్మను సతాయిస్తుంటే ఆ అమ్మ మహావిష్ణువుని వేడుకుంటుంది. మహావిష్ణువు వరావతారం అంటే పిగ్గవతారం. ఈయనను భూ వరాహమూర్తి అంటారు, క్రోడ అంటారు, వరాహ నరసింహస్వామి అంటారు. హిరణ్యకశిపుడు ఎవరిని? హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు ఎవరిని భూదేవిని భూదేవిని వేదాలు తీసుకొని పాతాళంలో పోతాడు. అప్పుడు వరావతారంలో స్వామి భూలోకంలో ఒక పాదం, మధ్య భాగంలో ఒక పాదం పెట్టి హిరణ్యాక్షుని సంహారం చేసి భూదేవిని భుజమిని కూర్చోబెట్టుకుని గడ్డకొస్తాడు. అందుకు భూ వరాహమూర్తి కూడా అంటారు. క్రోడ అన్న 2 దంతంలో ఆ దంతం పట్టుకొని కూర్చుంటారు భుజం మీద. ఇక్కడ స్వయంభూమూర్తి ఉంది, ఉత్సవమూర్తి ఉంది. ఇక్కడ నవగ్రహాలకు రాహు. ఇది వరాహ నరసింహస్వామి, పైన భూదేవి, భూ వరాహ అంటారు, క్రోడ అంటారు, దంతం ఉంది. ఇది రావకధిపతి 4వ చరిత్రం. ఇవి మీరు చూడాల్సిన ప్రదేశాలు. హిరణ్యకశిపు హిరణ్యాక్షు అనే వాళ్ళు స్వామి వైకుంఠ ద్వారపాలకుడు. వాళ్ళు జయ విజయులు. వాళ్ళు సన్నకాశాంతుల శాపం వలన రాక్షస అవతారం ఎత్తాల్సి వచ్చింది. వాళ్ళు సనక శాపంలో ఎందుకు శాపం పెట్టినారంటే నరసింహస్వామి నిద్రలో ఉంటాడు. ఆ టైంలో వచ్చినారు. వచ్చి భటులు కదా ఆయనకు లోపలికి ఆలోచన చేయనీలే. ఏది సనక బ్రహ్మపుత్రులు వచ్చినాక వాళ్ళు శాపం పెట్టినారు. శాపం పెడితే స్వామి నిద్ర లేచి ఇచ్చినాక స్వామి అన్నారు, ఏమి అన్నారు, సనకాసునాథులు నాకు శాపం పెట్టినారు స్వామి, మా పరిస్థితి ఏంటంటే బ్రహ్మపుత్రులు పెట్టే శాపానికి తిరుగులేదు, అందుకోసం తప్పదంటే మళ్ళీ మాకు మోక్షం ఎప్పుడు స్వామి అంటే 3 యుగాలు చెడ్డతనముతో మా దగ్గరకు వస్తారా, 7 యుగాలు మంచితనంతో మా దగ్గరకు వస్తారా అని అడిగినాడు నరసింహస్వామి. 3 యుగాలు రాక్షస అవతారం ఎత్తి నా దగ్గరకు వస్తారా, 7 యుగాలలో మంచితనంగా నా దగ్గర వస్తారంటే స్వామి 7 యుగాలు మేము ఉండడం మీరు లేనిది, మేము 3 యుగాలకి నీ దగ్గరకు వస్తామని చెప్పి త్రేతాయుగంలో రామణ కుంభావతారం ఎత్తినారు. రావణుడు రామణాసురుడు కుంభకర్ణుడు 2 అన్నదమ్ములు. ఒక యుగం అయిపోయింది. ద్వాపర యుగంలో వాలిసు గురువులు అన్నదమ్ములు అవతారం ఎత్తి 2వ యుగం అయిపోయింది. 3వ యుగంలో వచ్చే కృతాయుగంలో హిరణ్యాక్షుడుగా అయితే 3 యుగాలు పూర్తి చేసుకొని వైకుంఠానికి పోయినారు స్వామి దగ్గరికి. కాశీలో 100 యుగాలు, గయాలో 50 యుగాలు, ప్రయాగలో 20 యుగాలు ఉన్నాయి. ఒకటే ఈ అహోబిలములో ఒక నైట్ నిర్ధరిస్తే అంతతో సమానం సార్. ఈ స్తంభము హిరణ్యకశిపుని ప్యాలెస్ లో ఒక స్తంభం. హిరణ్యకశిపుని తమ్ముని హిరణ్యాక్షుని భూలోకంలో సంహారం చేసిన తర్వాత హిరణ్యకశిపు కోపం వచ్చి ప్రహ్లాదుని అడుగుతాడు, ఏమరా ఎప్పుడు ఓం నమో శివాయ అంటే ఓం నమో నారాయణ అంటావు, ఎక్కడున్నాడు నీ హరి అని అడుగుతాడు. అంటే అప్పుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, రాత్రి స్తంభంలో ఉన్నాడని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపు నా ఇంట్లోనే నా శత్రువు నా స్తంభంలో ఉండాలని చెప్పి గదతో కొడతాడు. గదతో కొట్టినప్పుడు 1,000,000 సూర్యకాంతులతో స్వామి సగం నరుడు సగం సింహావతారంలో అవతరిస్తాడు. అవతరించినప్పుడు ప్రళయం వచ్చేసి ఇలా ఏర్పడింది కోట అంతా. ఆ దాంట్లో వచ్చినప్పుడు హిరణ్యకశిపునికి దిక్కు తోసక ఎవరైనా మనిషి కాదు జంతువు కాదు, నేను ఇంట్లో కానీ బయట కానీ ఆకాశం మీద కానీ భూమి మీద కానీ మనిషి చేతితో కానీ జంతు చేతులు కానీ మరణం తీసుకునే కదా, ఈయన ఇంత జంతువు ఎంబడిస్తాడు. రాక్షస గురువు శుక్రాచార్య దగ్గరికి వెళ్తాడు. శుక్రాచార్యుడు హరి అనుకోనికి ఏమి కాదంటాడు. హరి అంటే నా పరమ శత్రువు, సావనే చేస్తాను, యుద్ధమని చేస్తానని చెప్పి యుద్ధం చేసుకుంటూ వచ్చి జ్వాలలో గడప, ఇంటికి గడప జ్వాల గడప మీద కూర్చోబెట్టుకొని ఆకాశం మీద భూమి మీద తొడల మీద పెట్టుకొని వేయి కాకుండా పగులు సంధ్య వేళలో ఆయుధం లేకుండా ఆయన గోర్లతో 8 చేతులతో సంహారం చేస్తాడు. అష్టపద జ్వాలా నరసింహస్వామి అంటారు ఆయన. 2 చేతులతో కాళ్ళు తల, 2 చేతులతో పొట్టజించడం, 2 చేతులు పేగులు తీసుకుని మాలు వేసుకోవడం, 2 చేతులతో శంకు చక్రం. అక్కడ స్తంభంలో ఉంటే అవతరించిన విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఉంది మళ్ళీ విగ్రహం. హిరణ్యకశిపుని నరసింహస్వామి యుద్ధం చేసేది ఉంది. నరసింహస్వామిని హిరణ్యకశిపుని తొలిమర్చించే విగ్రహం ఒకటి ఉంది. మహావిష్ణువు శుక్రాచార్యుడు 5 విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నెంబర్ 1 జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ వచ్చేసి కుజుడు నవగ్రహాలకు. కుజుడు హిరణ్యకశిపుని రాజ్యం ఇదే.
ఆయన తాగినట్టుంది. బహునాశం ఈ టెంపుల్ జ్వాలా నరసింహస్వామి. నరసింహస్వామి నరసింహస్వామి దగ్గర బహునాశం తీర్థము. ఈ బహునాశ తీర్థం కింద తరిస్తగిన భావబంధాల పితృదోష పరిహారం అవుతుంది. ఈ వాటర్లోనే స్నానం చేసి ఆది శంకరాచార్య చేతులు ఇచ్చింది. ఓకే ఓకే. శ్రీమతి నియదునికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మంజాజిత పుణ్యమూర్తి ఏగీశ శాశ్వత శరణ్ భవాజిత పోత శ్రీ లక్ష్మీ నరసింహ మహాదేవి కరామలు తోడుతుంది. ముక్తి రెండు చేతులు ఇచ్చాడు మహావిష్ణు నరసింహస్వామి. ఫస్ట్ టెంపుల్ జ్వాలా నరసింహస్వామి. స్వామి సమ్ములోనికి అవతరించి ఈరణ్యకృష్ణుడిని యుద్ధం చేసి గడప మీద, ఇంట్లో కాకుండా బయట కాకుండా, ఆకాశం మీద కాకుండా, భూమి మీద కాకుండా, అది స్థలం ఇదే కదా, ఇదే స్థలం. గడప మీద, ఇంట్లో కాకుండా బయట కాకుండా, ఆకాశం మీద కాకుండా, భూమి మీద తొడల మీద పనిపెట్టుకొని వేయి కాకుండా పలు సంధ్యవేళలో ఆయుధములు లేకుండా ఆయన గొర్రెలతో 8 చేతులతో హిరణ్యకశిపుని సంహారం చేసిన ప్లేస్. 2 చేతులతో కాళ్ళు తల, 2 చేతులతో పుట్టగొట్టుకోవడం, 2 చేతులతో పేరు మాల వేసుకోవడం, 2 చేతులతో చెట్టు చక్రాలు. ఇక్కడ 5 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి మహావిష్ణువు, శుక్రాచార్యుడు. ఇక్కడ 9 విగ్రహాలలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ? ఏంటది? స్వామి సమ్ములోకి విగ్రహం ఒకటి, హిరణ్యకశిపుడు నరసింహస్వామి హిరణ్యకశిపుని పట్టదీసిన ఒకటి, మహావిష్ణువు శుక్రాచార్యుడు వచ్చేసింది శుక్రాచార్యుడు. అయితే స్వామివారు హిరణ్యకశిపుని చంపాక ఇక్కడ కడుక్కున్నాడంట కదా చేతిలో. ఆ స్థలం చూపించండి. రక్తగుండ తీర్థం చంపాక రక్తం అనేది కింద పడకుండా వచ్చి ఇక్కడ చేతులు అడిగినాడు. ఇది రక్తగుండం అంటారు సార్. దారి కోటలోని స్తంభంకి దారి. ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఓకే. మాలోలో నరసింహస్వామి నవనరసింహుల 3వ టెంపుల్. మా అన్న లక్ష్మి, లోలురన్న ప్రియుడు, శాంతమూర్తి లక్ష్మీనరసింహస్వామి శంసులక్ష్మి 2వ వివాహం చేసుకున్నాడని లక్ష్మీ అమ్మవారు అలిగొచ్చి వేదాధిపతి మీద కూర్చొని తపస్సు చేసింది. ఇప్పుడు స్వామి వచ్చి అమ్మవారిని అహోబిలే గాఢశైల మధ్య కృపావశావతు కల్పిత సన్నిధానం లక్ష్మాం సమాలింక వామభాగం లక్ష్మీ నారసింహం శరణం ప్రపడితే అమ్మని శరణం కొడుకుంటే అమ్మ శాంతమై స్వామి తొడమిన కూర్చుంది. ఇక్కడ నవగ్రహాలకు శుక్రుడు.
ఇక్కడ యోగ ముద్రలో ఉంటారు స్వామి. ప్రహ్లాదునికి యోగాభ్యాసం చేశాడు, రాజనీతి శాస్త్రం. ఈ స్వామిని మనం దర్శించుకుంటే నవగ్రహాల్లో శని దోషాలకి పరిహారం. ఇది చక్రవర్తి నరసింహస్వామి, సంగీత ప్రియుడు. ఆ గాంధర్వులు భరతనాట్యం చేస్తుంటే ఆ సంగీతాన్ని మెచ్చి స్వామివారి ఇక్కడ పద్మాసంలో తాళం వేస్తుంటాడు. ఈ స్వామిని దర్శించుకున్న వారికి కేతుగ్రహ దోషాలు పరిహారం. ఇది భార్గవ నరసింహస్వామి 6వ క్షేత్రం. ఇక్కడ పరశురామునికి దర్శనమిచ్చాడు. దిగువ అభోవం నుండి మనకి 2 కిలోమీటర్లు. సూర్యభవానికి అధిపతి 6వ క్షేత్రం. ఇది పావన నరసింహస్వామి, మనకు దట్టమైన అడవిలో ఉంది. చెంచులక్ష్మి వివాహం చేసుకున్నాడు. ఇది పాపదోష పరిహార విముక్తి. సపరేట్గా మనం జీపులో వెళ్ళాలి. బుధుడు